ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చివరి దగ్గర నుండి 3వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుందాం. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మతగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఎందుచేత మేము మీకు స్తుతులు చెల్లించామో తండ్రి, ఈ ఉదయమున మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ దినమును బట్టి మీకు వేలాది కోట్లాది చెల్లించాము నాయన. మీ స్తుతుల మీద ఆసీనుడా, మా స్తుతుల మీద ఆసీనుడైన దేవా, మీకు వందనాలు తండ్రి. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు దేవా. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయములను, మా విశ్వాసమును స్థిరపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే, విశ్వాసము అందరికీ లేదు. కొందరు దుష్టులైనటువంటి మనుష్యులు విశ్వాసులుగా చలామణి అవుతూ మరి తెస్సలోనికయ సంఘములో మరి పౌలు గారికి సేవకులకు వ్యతిరేకంగా మరి తిరుగుతున్నటువంటి కొంతమంది దుర్మార్గులు మరి కనిపిస్తూ ఉన్నారు. అట్లాంటి దుర్మార్గులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ అంటున్నారు కదా, విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసము అనున్నది మరి నిరీక్షింపబడే వాటి యొక్క మరి నిజస్వరూపముగా మనకు మన జీవితంలో కనిపించాలి. కానీ అట్లాంటి విశ్వాసము లేకుండా కొంతమంది దుర్మార్గులు మరి సమాజంలో, సంఘములో దుష్ట మనస్సు చేత ప్రభు యొక్క చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుతూ మరి భక్తుడు 1వ తెస్సలోనికలకు రాసిన పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు గారు ఉటంకిస్తూ అంటాడు కదా, దేవుని రాకడను గూర్చి మరి దేవుని యొక్క ప్రభు దినమును గూర్చి వారికి బోధించి వారిని హెచ్చరించినటువంటి ఆ విషయాలకు మరి కొంతమంది మరి ప్రభు యొక్క దినమును గురించి మరి తప్పుడు బోధలను మరి తప్పుడు అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మరి పౌలు గారికి వ్యతిరేకంగా తిరిగినటువంటి సందర్భం. దానికి కొనసాగింపుగా ఈ 2వ పత్రికను రాస్తూ విశ్వాసులుగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురవుతున్నటువంటి ఈ దుష్ట మనుషుల చేత ఎదురవుతున్నటువంటి అవహేళనను, మరి నిందలను, బాధలను వారు ఓర్చుకుంటూ వారు విశ్వాసము బహుగా అభివృద్ధి పొందించుకున్నారట. ప్రియ దేవుని పిల్లలారా, తెస్సలోనిక సంఘ విశ్వాసులు వారు తమ విశ్వాసమును బహుగా అభివృద్ధి పొందించుకున్నటువంటి వారిగా కనబడ్డారు. ప్రియ దేవుని పిల్లలారా, శ్రమల మధ్య ధైర్యముగా ఉండటానికి మరి ఏ రీతిగా మనం పిలువబడ్డామో ఆ రీతిగా శ్రమల మధ్య మనము ధైర్యముగా నిలబడాలి. ప్రభు దినమును గూర్చిన వివరణ ఈ రోజున ప్రతి ఒక్కరికి అవసరమవుతా ఉంది. ఎందుకంటే ప్రజలు దేవుని యొక్క భక్తి నుండి, దేవుని యొక్క భయము నుండి తొలగిపోతా ఉన్నారు. సంఘమునకు ఉపదేశము మరి ఎంత అవసరమో, విశ్వాసికి ఉపదేశము ఎంత అవసరమో గుర్తించకుండా ఈ రోజున దుష్ట మనసు కలిగి ప్రభువునందు మరి నమ్మిక కోల్పోయి మరి దుష్టత్వములో వారు నిండిపోతా ఉన్నారు. దుష్టత్వముతో వారు చెరపట్టబడిపోయి ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అట్లాంటి వారందరినీ దేవుడు ఈ రోజున హెచ్చరిస్తూ అంటూ ఉన్నాడు కదా, విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రోజున మనం జీవిస్తూ ఉన్నాము అనంటే మనము నమ్మి విశ్వసించినటువంటి వాడు
నమ్మకమైనటువంటి వాడు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అనేక లేఖనాలు ఆయన నమ్మకత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభువు నమ్మదగిన వాడు అని నీవు నమ్మితే నీ జీవితంలో ఉన్న ఎటువంటి శోధన అయినా, ఎటువంటి వేదన అయినా ఈరోజున నా ప్రభువు తీసివేయబోతా ఉన్నాడు. నీవు మొదట విశ్వసించి, ప్రభువు నమ్మదగినవాడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు నమ్మదగినవాడు, మనలను స్థిరపరచుటకు ఆయన శక్తి కలిగినవాడు అని నీవు నమ్మినట్లయితే ఈరోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడతాడు. ఏ మనుషులో అయితే దుష్టత్వము గూడు కట్టుకొని ఉందో, ఏ మనుషులో అయితే శత్రుత్వ భావము కలిగి ఇతరులను ప్రేమించలేనటువంటి స్వభావముతో ఇతరులను ద్వేషిస్తూ ఇతరుల పట్ల అమానుషంగా ప్రవర్తించేటువంటి ఆ మనస్సు నుండి, ఆ దుష్ట మనస్సు నుండి మనలను కాపాడి మనలను విశ్వాసములో స్థిరపరచుటకు ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసము అందరికీ లేదు కాబట్టి దేనిని పడితే దానిని యందు విశ్వాసం ఉంచకుండా విశ్వసించుటకు అధికారం కలిగినటువంటి వాని యందు విశ్వాసం ఉంచచ్చు. ఏ నామమున పడితే ఆ నామమున విశ్వసించకుండా ఈ రోజున ప్రభువు యొక్క చేతిలో, ప్రభువు యొక్క పాదాల చెంత నీవు గోజాడుతూ ఆయన సన్నిధిలో గడుపుతున్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి నీవు నమ్మాలి. ఏమనో తెలుసా? నా ప్రభువు నమ్మదగినవాడు అని నీవు నమ్మాలి. ఆయన నన్ను స్థిరపరుస్తాడని నమ్మాలి. దుష్టత్వము నుండి కాపాడుతాడు అని నమ్మాలి. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఎవరైతే యేసు నామమందు విశ్వాసముంచి రక్షణ పొందుకున్నారో వారందరిలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? నా ప్రభువు నమ్మదగినవాడు. నేను నమ్మినటువంటి నా దేవుడు గొప్పవాడు. ఆయన నన్ను స్థిరత్వంలోనికి తీసుకువెళ్తాడు, నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. దుష్టత్వము నుండి నన్ను కాపాడి దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడి ఆయన సంరక్షించుకుంటాడని నీవు నమ్మాలి. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, మన ప్రభువు నమ్మతగినవాడు. ఆయన మనలను స్థిరపరిచి సకల దుష్టత్వము నుండి మనలను కాపాడుటకు అధికారం కలిగినటువంటి వాడు. ఆయన నమ్మకమైన వాడు అని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ఎంత నమ్మకమైన వాడు. ప్రియదేవుని పిల్లలారా, మనకు శ్రమ వచ్చినప్పుడు మనకు శ్రమలు సంభవిస్తాయి. అయినప్పటికీ మనము అధైర్యం చెందకూడదు. ఎందుకంటే శ్రమ మన జీవితంలో అనుమతించిన వాడు దేవుడే. శ్రమ లేకుండా నీవు భక్తిలో ముందుకు కొనసాగలేవు. విశ్వసించిన వారందరూ విశ్వసించిన నాట నుండి అంత ఆనందము సంతోషముతోనే ఉంటారా? కష్టాలు రావా అంటే దేవుడు కొన్ని రకాలైనటువంటి శ్రమలు ఆయన అనుమతిస్తాడు. అవి ఎట్లాంటి శ్రమలో తెలుసండి? నమ్మకమైనటువంటి మన దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి శ్రమలు ఎలాంటివో తెలుసండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో లేఖనం సెలవిస్తూ ఉంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని మనకు కలుగ చేస్తాడు. ఎంత నమ్మకమైన వాడండి! నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత నమ్మదగినవాడు! మన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మనకు శోధన ఒకవేళ అనుమతించినప్పటికీ కూడా అట్లాంటి శోధన ఎలా మనలను ఎలా మనము తప్పించుకోవాలో మనము సహింపగలిగినంత కంటే గొప్పదైనటువంటి శోధన మన జీవితంలో అనుమతించడట. మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు. ఎందుకంటే ఆయన మనలను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన తండ్రి, మన సహాయకుడు, మన నమ్ముకొనదగినటువంటి వాడు. ప్రియ దేవుని పిల్లలారా, నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుడు నమ్మదగినవాడు.
నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనీయడు. నీవు రోగం చేత మంచం పట్టి ఉన్నావేమో, ఈ రోజున ప్రభువు నమ్మతగిన వాడు అని నీవు నమ్మినట్లయితే, నమ్మి విశ్వసించినట్లయితే, దేవుడు నీకు కలిగిన రోగము నుండి తప్పించుకునేటువంటి మార్గమును ఆయన కలుగ చేస్తాడు. అవసరమైతే ఆయన నీ దగ్గరికి వచ్చి నేనేమొట్టి స్వస్థపరుస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రీతిగా ప్రభువు నమ్మదగిన వాడని నీవు నమ్మకుండా, ఈ రోజున నా జీవితంలో దేవుడు అనేక శోధనలు పెట్టేశాడు, నాకే ఎందుకు రావాలి శోధన, నేను దేవుళ్ళలోనే ఉన్నాను కదా అని ఒకవేళ నీవు నీ జీవితంలో ఒకవేళ ఆ మనస్సును కలిగి ఉన్నావేమో, ప్రభువు నమ్మదగిన వాడు, జాగ్రత్త. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకునవచ్చును. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో లేఖనం సెలవిస్తూ ఉంది కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన సహవాసానికి మనల్ని పిలిచినవాడు, మనల్ని రక్షించుకున్నటువంటి వాడు నమ్మకమైన వాడు. దేవుని పిల్లలు, ఆయన సహవాసానికి పిలిచినటువంటి ఆ నమ్మకమైన వాడు మనల్ని మధ్యలో వదిలేసేటువంటి వాడు కాదు. మనం రోగముతో పడి ఉంటే మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మనకు స్వస్థత అనుగ్రహించి మనము పూర్వపు స్థితిని పొందుకునేలాగున ఆయన మనల్ని ఆశీర్వదించడానికి అధికారం కలిగినటువంటి దేవుడు. అలాగున ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు అనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, 1000 తరముల వరకు కూడా ఆయన కృప చూపేటువంటి దేవుడు. నీవు నమ్మినటువంటి నీ ప్రభువు నమ్మకమైన వాడు. ఎంతగా కృప చూపుతూ ఉన్నాడంటే 1000 తరముల వరకు నీకు కృప చూపటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీ పట్ల తన నిబంధనను స్థిరపరిచి 1000 తరముల వరకు, తరతరములు నీ మీద కృప చూపటానికి, కృప నిలపటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు, నీ ప్రభువు నమ్మతగినవాడు. ఆయన మనలను స్థిరపరచి మరి దుష్టత్వం నుండి కాపాడుటకు అధికారం కలిగిన వాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ప్రభువు పట్ల నమ్మకత్వాన్ని కోల్పోయావేమో, నీవు దుష్టుని చేతిలో పడి స్థిరత్వాన్ని కోల్పోయావేమో, ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో విశ్వాసం లేదు, నీవు ఇప్పుడే విశ్వాసము కలిగిన వాడవై, విశ్వాసము కలదానవై ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే నీవు కోల్పోయిన నమ్మకత్వాన్ని, నువ్వు కోల్పోయిన స్థిరత్వాన్ని, నీవు దుష్టుని చేతిలో పడి చిక్కుబడిపోయినటువంటి ఆ స్థితి అంతటినీ మార్చివేసి ఆయన నిన్ను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, అలాగున తీర్మానం చేసిన వారు ప్రార్థిస్తారా? నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అవును తండ్రి, విశ్వాసము అందరిలో లేదు. విశ్వాసమును కోల్పోయి, నమ్మకత్వాన్ని కోల్పోయి, నైనా ఇదిగో స్థిరత్వాన్ని కోల్పోయి దుష్టత్వములో పడి చెడిపోయినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు నైనా, ఈ రోజున నీ సన్నిధిలో నైనా నీ మాటలు విన్నారు తండ్రి. అయా, నీ సన్నిధిలో కనిపెట్టి నైనా వారు కోల్పోయినటువంటి నమ్మకత్వాన్ని, వారు కోల్పోయిన స్థిరత్వాన్ని, వారు దుష్టత్వంలో చిక్కబడినటువంటి ఆ పరిస్థితులన్నిటినీ నాయన నీ పాదాల సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నారు నాయన. అయా, నీవు నమ్మతగిన వాడవని, అయా స్థిరత్వమును అనుగ్రహించేవాడవని, దుష్టత్వము నుండి దుష్టుల నుండి కాపాడుటకు శక్తి కలిగిన వాడవని, నీవు నమ్ముకొనదగిన సహాయకుడు అని ఈ రోజున వారందరూ విశ్వసిస్తూ నాయన నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నారు నాయన. వారి మొరలు ఆలకించి మరలా వారు నీ వైపు తిరిగినైనా విశ్వాసమును పొందుకొని, నీ విశ్వాసములోనైనా, నీ విశ్వాసములో వారి స్థిరత్వాన్ని పొందుకొని, నమ్మకత్వాన్ని పొందుకొని, దుష్టుని నుండి విడిపింపబడిన వారే కాపాడబడినట్లుగా సహాయం దయచేయమని ఈ రోజున నీ యందు నమ్మిక ఉంచకుండా, నీ నమ్మకత్వాన్ని కోల్పోయినైనా, నీ నామాన్ని ఎరగకుండా తిరుగుతున్నటువంటి అనేక ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను.
అయినా ఇదిగో నీ నామాన్ని ఎరిగినటువంటి వారందరి మీద నాయన నీ ఆత్మను కుమ్మరించి, నీ ఆత్మను అయా నీ నామాన్ని వారికి పరిచయం చేసి, అయినా నీ నీ నామమునే రక్షణ కలదని, మరి ఏ నామమున రక్షణ లేదు, కలుగదు, దొరకదు అని నీ బిడ్డలందరూ తెలుసుకున్నట్లు సహాయం తెచ్చమని, ఇదిగో ఈ రోజున ఏ నమ్మకత్వాన్ని అయితే కోల్పోయి మరలా దాన్ని పొందుకున్నారో వారందరూ కూడా వారు పొందుకున్న నమ్మకత్వాన్ని ఇతరులకు తెలియచేయటానికి, వారు పొందుకున్నటువంటి విశ్వాస స్థిరత్వాన్ని, దుష్టత్వం నుండి కాపాడబడిన విధాన్ని అనేక మందికి తెలియపరచువారుగా వారిని మార్చమని, అయా అనేక ఆత్మల కొరకైన భారము ప్రతి ఒక్కరి మీద ఉంచమని, ఈ కడవరి దినాలలో, అంచె దినాలలో అయా నీ భక్తుడు ఏ రీతిగా సంఘాన్ని మేల్కొల్పి ఉన్నారు నాయన, ఈ రోజున బిడ్డలందరూ తెలుసుకునేటువంటి సహాయం దయచేయమని సర్వదా నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమందు చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.